హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండవ శక్తి వ్యర్థ ప్రేలాపన కూడా అంటుకుపోయేది. జీవితం మీకు ఎందరో వ్యక్తులను పరిస్థితులను అందిస్తుంది. అందులో నుంచి మీకు ఇష్టమైన వ్యక్తులను పరిస్థితులను ఎంచుకునే స్వతంత్రం ఉంది మీకు. మీరు దేనిపై ఎలా స్పందిస్తే అదే మీకు అంటుకుపోతుంది, మంచి కానీ చెడు కానీ. అందువలన మీ మానవ సంబంధాల విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారో ఒకసారి పరిశీలించుకోండి. మీరు ఒక విషయానికి ప్రతిస్పందిస్తున్నారంటే అది మీకు ఇష్టపూర్వకంగా చేస్తున్నారన్నమాట. దాని పర్యవసనాలను మీరు ఎంచుకుంటున్నారన్నమాట. మీ ప్రతిస్పందన మంచిదైనా చెడుదైనా అది మీకు అతుక్కుపోతుంది. అంటే దాని పర్యవసానాల నుంచి మీరు తప్పించుకోలేరన్నమాట. కనుక మీ మానవ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ప్రతిస్పందించండి. ఆలోచించి అడుగు వేయండి. మీ ప్రతిస్పందనే తిరిగి మీకు ఎదుటివారి నుంచి అందుతుందని మర్చిపోకండి. ఎవరైనా మిమ్మల్ని నొప్పించేలాగా, మీకు కోపం తెప్పించేలాగా, మీకు చికాకు తెప్పించేలాగా మాట్లాడినా ప్రవర్తించినా మీ ప్రతిస్పందన ప్రతికూల పద్ధతిలో ఉండకుండా చూసుకోండి. మీ ప్రతికూల భావాలను స్పందనను తప్పించుకోవటానికి వీలు పడుతుందనిపించినప్పుడు అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మనసుకు స్థిమితం చిక్కే వరకు మీకు ఇష్టమైన విషయాలను తలచుకోండి. మీరు ప్రేమించే పని ఏదైనా చేసి ప్రతికూలతలో నుంచి బయటపడండి. మీకు ఇష్టమైన సంగీతం వినండి. మీకు ఇష్టమైన విషయాలను గురించి ఊహించుకోండి. మిమ్మల్ని చికాకు పెట్టిన వ్యక్తిలో మంచి గుణాలు ఏమైనా ఉంటే వాటిని తలచుకోండి. అది చాలా కష్టమైన పని, కానీ ఇలా చేయగలిగితే మీ భావాలపై అదుపు సాధించటం పరితం సులభం. తనపై తనకు అదుపు కలవాడు దుఃఖాన్ని అంతం చేసుకోగలడు. అట్లా ఒక సుఖాన్ని కల్పించుకోగలడు. నా ఉద్వేగాల దయాదాక్షిణ్యాలపై బ్రతకటం నాకు ఇష్టం లేదు. వాటిని ఉపయోగించుకుంటాను, ఆస్వాదిస్తాను, వాటిపై ఆధిపత్యం సాధిస్తాను. మీ జీవితంలోని ఎటువంటి ప్రతికూల సందర్భాన్నైనా మీరు మార్చుకోగలరు, కానీ ఆ మార్పు ప్రతికూల భావాలతో మాత్రం రాదు. మీరు అటువంటి సందర్భాలలో భిన్నంగా ప్రవర్తించాలి. మీరు ప్రతికూలంగా ప్రతిస్పందిస్తుంటే ఆ ప్రతికూలత మరిన్ని రెట్లు హెచ్చవేసుకుంటుంది. అదేవిధంగా మీరు మంచి భావాలతో ఉంటే సానుకూలత తనని తాను హెచ్చవేసుకుంటుంది. మీరు ఊహించలేనంతగా మంచి జరుగుతుంది. ప్రేమ శక్తి ఏదో ఒక దారి కనిపెడుతుంది. థ్యాంక్ యూ.